హాయ్ ఎవ్రీవన్, ట్రావెలింగ్ లో ఎప్పుడు చిత్రాన్నం పులిహార లాంటివి కాకుండా ఈ వాంగిబాత్ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా పాన్ పెట్టుకుని పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర ఒక 10 మినిట్స్ దాకా నానబెట్టుకుని శనగపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక కొంచెం పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా వంకాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. వాటర్ అస్సలు వేయకుండా అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కానీ ఆలు ఉడకవు కదా, అందుకనే సన్నగా తరుక్కుంటే తొందరగా ఉడికిపోతుంది. ఆలు పొటాటో చక్కగా మగ్గిపోయాక అందులో కొంచెం కారం వేసుకుని ఇంకాసేపు మగ్గనివ్వాలి. కారం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే వాంగీబాత్ పౌడర్ వేసుకుంటాం కాబట్టి అందులో చాలా కారం ఉంటుంది ఆల్రెడీ, అందుకని తక్కువ కారం వేసుకోవాలి. నేనైతే MTR వాంగీబాత్ పౌడర్ తీసుకుంటున్నాను. నాకు వేరే అన్ని ట్రై చేసా కానీ ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది టేస్ట్, అందుకని ఇదే తీసుకుంటున్నాను. మీరు వేరే కూడా ట్రై చేయొచ్చు. ఇది వేసుకొని కలుపుకున్నాక చింతపండు రసం కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే మనకి వాంగీబాత్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం కొంచెం చల్లారిన అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.